హైదరాబాద్ నగరానికే తలమానికమైన ఔటర్ రింగ్ రోడ్డుపై కూడా ప్రజలు ఈ మధ్య ట్రాఫిక్ కష్టాలు ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఐటీ కారిడార్ ప్రాంతంలో అంటే గచ్చిబౌలి, నార్సింగి ఇలాంటి ప్రాంతాలలో దూరం ఎక్కువ ఉన్నా సరే ఆ దూరాన్ని పక్కన పెట్టి ఎక్కువగా ఓఆర్ఆర్ని చూజ్ చేసుకోవడం వల్ల ఓఆర్ఆర్ పైన ఎక్కువగా ట్రాఫిక్ సమస్యలు నెలకొంటున్నాయి. దీనికల్ల ప్రధాన కారణం ఏంటంటే ఒకవేళ సర్వీస్ రోడ్లో నిజంగా ఏమైనా ప్రాబ్లం ఉంటున్నాయా, లేకపోతే ఓన్లీ ప్రయాణం సాఫీగా సాగాలి, ఎక్కువ స్పీడ్తోనే వెళ్ళాలని చెప్పేసి ఓఆర్ఆర్ని సెలెక్ట్ చేసుకుంటున్నారా? దీనివల్ల ఎక్కువగా ట్రాఫిక్ సమస్యలు అనేవి తలెత్తున్నాయనేది మన గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్డు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మెయిన్ కీలక ప్రదేశం దగ్గర మనమైతే ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ గచ్చిబౌలి నుంచి ఐటీ కారిడార్లో పనిచేసే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గచ్చిబౌలి టోల్గేట్ దాటిన తర్వాత నార్సింగి తర్వాత వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి అప్పా జంక్షన్ దగ్గర ఏదైతే టోల్గేట్ ఉంటుందో అక్కడ దిగి వీళ్ళు ఇక్కడ నుంచి మెయిన్గా బండ్లగూడ, కాళీ మందిర్ ఇలాంటి ప్లేస్కి వెళ్ళే వాళ్ళు ఎక్కువగా ఈ ఓఆర్ఆర్ దిగిన తర్వాత ఈ రోడ్ని ఎక్కువ వాడటంతో నార్మల్ రహదారిలాగా తయారైపోయింది. ఎక్కువగా అంటే సర్వీస్ రోడ్ని వాడకుండా ఎక్కువగా ఓఆర్ఆర్ని వాడటంతో ఈ సమస్య తలెత్తుంది అని చెప్పేసి కూడా నిపుణులు ఇప్పటికే చెప్తున్నారు. అయితే ఈ బండ్లగూడ వెళ్ళే వాళ్ళు ఇక్కడ దిగి వాళ్ళ ప్లేస్కి చేరుకుంటుంటే మరోవైపు నుంచి ఇక్కడ నుంచి కూడా శంషాబాదు ఓఆర్ఆర్ ఎక్కే దగ్గర నుంచి ఇక్కడ రాజేంద్ర నగర్ ప్లేస్కి వెళ్ళే వాళ్ళు ఇక్కడ నుంచి మళ్ళీ వాళ్ళు ఆ ఓఆర్ఆర్ ఎక్కి అక్కడ నుంచి దిగటం వల్ల కూడా ఈ సర్కిల్ ఎప్పుడు కూడా ఇక్కడ ఓఆర్ఆర్ దగ్గర రావడానికి పోవడానికి మెయిన్ ముఖ్య ప్లేస్గా మనకు కనిపిస్తుంది. అయితే ఒకప్పుడు కేవలం దూర ప్రాంతాలకు వెళ్ళే వాహనాల కోసం నిర్మించిన ఈ 158 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు ఇప్పుడు నగర అంతర్గత రవాణాలో కీలకమైందనే చెప్పుకోవచ్చు. అయితే ఒకటి కాదు రెండు కాదు మొత్తం 8 లైన్లు ఉన్నటువంటి ఈ ఓఆర్ఆర్ కూడా 8 లైన్లు ఉన్నప్పుడు కూడా అందరూ కూడా సర్వీస్ రోడ్లు వాడకుండా ఓఆర్ఆర్ని ఎక్కడంతో ఈ ఎక్స్ప్రెస్ వే మీద ఎప్పుడు కూడా ట్రాఫిక్ అనేది హెవీగా ఈ ఇటీవల కాలంలో ఎక్కువగా కనిపిస్తుంది. ఒకసారి మనం గణాంకాలు చూస్తే మాత్రం వామో అనాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఈ రోజువారీ సగటున ఈ ఓఆర్ఆర్ మీద సుమారు 2,70,000 నుంచి ప్రస్తుతం అయితే 2,80,000 వాహనాలు ఈ రహదారిని వినియోగిస్తున్నాయి. గడిచిన 2 ఏళ్లలో చూస్తే ఈ సంఖ్య 40% అంటే 40% వరకు పెరిగింది. అయితే పెరిగిన జనాభా, పెరిగిన వ్యక్తిగత వాహనాల సంఖ్య ఓఆర్ఆర్ సామర్థ్యాన్ని మించిపోతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే పీక్ అవర్స్లో చూసుకుంటే ఈ రద్దీ వల్ల వేగ పరిమితి అంటే మనమైతే స్పీడ్ లిమిట్ ఉంటుందో అది 120 కాకుండా దానికంటే ఇంకా చాలా తక్కువగా వెళ్లాల్సిన పరిస్థితి మనకు కనపడుతుంది. అందుకే ఓఆర్ఆర్ మీద ఎక్కువగా దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 120 కిలోమీటర్ల వేగంతో ఆ ప్రయాణికులు సిటీ అవుట్కట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రయాణించడానికి దీన్ని రూపొందించినప్పుడు కూడా అందరూ కూడా సర్వీస్ రోడ్లు వాడకుండా ఎక్కువగా ఓఆర్ఆర్ని వాడుకునేసరికి దాని యొక్క స్పీడ్ లిమిట్ ముఖ్యంగా టోల్గేట్ల సమీపానికి వచ్చేసరికి 60 కూడా తగ్గిపోతూ ఉంది. అయితే రద్దీకి ప్రధాన కేంద్రం మనం చూసుకుంటే మాత్రం ఐటీ కారిడార్ గచ్చిబౌలి, నార్సింగి, కోకపేట జంక్షన్లని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉదయం సాయంత్రం వేళలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతుంది. వేల సంఖ్యలో ఐటీ ఉద్యోగుల వాహనాలు ఒకేసారి ఓఆర్ఆర్ పైకి రావడంతో ఎంట్రీ మరియు ఎగ్జిట్ వద్ద కూడా గంటల తరబడి నిరీక్ష తప్పడం లేదని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు కూడా మనకు చెప్తున్న పరిస్థితి. అజీజ్ నగర్కే వస్తా, ఇక్కడికి ఓఆర్ఆర్ ఎక్కుతా. సో నేను ప్రిపేర్ చేస్తున్నా అంటే ఓఆర్ఆర్ ఈ అవుటర్ ఎక్కేస్తే నేను అప్రాక్స్ 45 to 50 మినిట్స్లో నేను అక్కడ వెళ్ళిపోతాను. 50 కిలోమీటర్స్ ట్రావెల్ అయిపోతుంది నాది. 1 అవర్ ఎక్కువ 1 అవర్. సిటీలోకి వెళ్తే నాకు 2 అవర్స్ టైం వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే నేను మార్నింగ్ అవర్స్ అది అర్లీ మార్నింగ్ రావాల్సి వస్తే 6 నేను సిటీలోకి రావాలంటే 6 నుంచి ఇక్కడ వచ్చే వరకు 8 అయిపోతుంది. ఈ టైంలో నేను ఆఫీస్ ఫినిష్ చేసే వరకు ఇంటికి వెళ్ళే వరకు నాకు 8 అయిపోతుంది. అదే నేను ఇక్కడికి వెళ్ళిపోతే నేను 1 అవర్లో ఇంటికి వెళ్ళిపోతాను. నేను అది బెటర్ ఏంటంటే ఇది యూజ్ చేయడం బెటర్. నాకు పబ్లిక్ ఏం చేస్తారంటే ఎక్కువ సిటీలోకి కానీ ఓఆర్ఆర్లకి ప్రిపేర్ చేస్తున్నారు. దానివల్ల కూడా ఇప్పుడు ఓఆర్ఆర్లో కూడా కంజెస్టెడ్ అయిపోతుంది రోడ్లు. ఇక్కడ చాలా ట్రాఫిక్ 8 to 9:30 వరకు ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు 6 నుంచి కూడా 5:30 నుంచి 7 వరకు ఫుల్ పబ్లిక్ ఉంటుంది. ఇందులో ట్రావెల్ చేయబట్టి అప్రాక్స్ 7 years అయింది. 7 years నుంచి అప్పుడు అంత లేకుండే, కానీ ఇప్పుడు పబ్లిక్ అందరూ ఇదే ప్రిఫర్ చేస్తున్నారు. సిటీలోకి వెళ్తే టైం వేస్ట్ అయిపోతుంది. అందులో ట్రాఫిక్ జాము ప్రతి జాగా. ఇప్పుడు కొత్త పిల్లలు, కాలేజ్ పిల్లలు ఇక్కడికి బైక్లు స్టంట్లు చేయడం స్టార్ట్ అయిపోయారు. మళ్ళీ ఆటోలు అలాగే బస్సు అయితే మధ్యలో పెట్టేస్తా అంటాడు. అక్కడ ట్రాఫిక్ కంజెస్టెడ్ చాలా ప్రాబ్లం అయిపోయింది. నాకు ట్రాఫిక్ లేదంటే కనుక 45 to 50 మినిట్స్ అవుతుంది. అదే ఇక్కడ కూడా ట్రాఫిక్ అయిపోయిందంటే మళ్ళీ నాకు 1 అవర్ పడుతుంది. అంటే 10 మినిట్స్ 15 మినిట్స్ ఎక్కువ అయిపోతుంది ఈ ఓఆర్ఆర్లో కూడా. కానీ తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు ఇవాళ మెయింటెనెన్స్ కూడా బాగానే చేస్తున్నారు కాబట్టి కొద్దిగా ట్రాఫిక్ తొందరగా ఫ్లో అవుతున్నది. ఓఆర్ఆర్ పైన ఈ మధ్య కాలంలో బాగా వెహికల్స్ రద్దీ బాగా పెరిగింది. ఎందుకని మేము అంటే ఆలోచిస్తున్నప్పటికీ ఈ శంషాబాద్ ఏరియాలో
కిస్మత్పూర్, బండ్లగూర, సన్ సిటీ ఏరియాలో ఈ గేటెడ్ కమ్యూనిటీస్ రావడము, రెసిడెన్షియల్ ఏరియా పెరగడం వల్ల ఇక్కడ ఉండి ఓఆర్ఆర్ మీదుగా గచ్చిబౌలిలో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులంతా కూడా ఓఆర్ఆర్ అండ్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ వాడి వెళ్తూ ఉన్నారు. ఈ ఇందు మూలంగా మనకి ఇక్కడ వెహికల్ మూమెంట్ అనేది చాలా పెరిగినది. దానివల్లనే మనకు ఈ ఫ్రీక్వెంట్గా మనము ఈ రోడ్ ఓఆర్ఆర్ మీద అయిన యాక్సిడెంట్స్లో అబ్జర్వ్ చేసినట్టయితే మేము అబ్జర్వ్ చేసిన దాంట్లో ఓఆర్ఆర్ మీద సడన్గా వెహికల్స్ ఆపి ఈ రీల్స్ చేయడం కానీ, ఫొటోస్ దిగడం కానీ, ఎమర్జెన్సీ కాల్స్ కానీ ఆపుతూ ఉన్నారు. బట్ మనకు ఓఆర్ఆర్ మీద వెహికల్స్ ఆపడానికి లేదు. కంప్లీట్గా ఓఆర్ఆర్ స్ట్రెచ్ మొత్తం కూడా ఎక్కడ కూడా వెహికల్స్ ఆపడానికి లేదు. ఈ అదర్ స్టేట్ నుండి వచ్చిన హెవీ వెహికల్స్ వాళ్ళు కూడా ఆపేసి న్యాచురల్స్ కాల్స్ వెళ్ళడం కానీ, కొంచెం నిద్రమత్తులు ఉన్న వాళ్ళు పక్కగా నిద్రపోవడం జరుగుతున్నది. దీని మూలంగా యాక్సిడెంట్ జరుగుతున్నట్టు మా అబ్జర్వేషన్ వచ్చినది. అందుకు అనుగుణంగా మా ఉన్నతాధికారుల ఆదేశానుసారము మీ మధ్యకాలంలో ఈ ఓఆర్ఆర్ మీద కంప్లీట్గా పెట్రోల్ చేసుకుంటూ మా పెట్రోల్ మొబైల్ అండ్ మేము కూడా పర్సనల్గా తిరుగుతూ ఎవరైతే అన్అథరైజ్డ్ పార్కింగ్ పెడుతున్నారో వాళ్ళకి యాజ్ పర్ ఎంవీ యాక్ట్ రూల్స్ ప్రకారంగా ఎన్ఫోర్స్మెంట్ చేసుకుంటూ అవన్నీ క్లియర్ చేయడం జరుగుతున్నది. అదే మూలంగా మేము ఈ హెచ్ఎండిఏకి సంబంధించిన కెమెరాల ద్వారా అబ్జర్వేషన్ మా కానిస్టేబుల్ని డిప్యూట్ చేసి ఎక్కడైతే ఆగిన వెహికల్స్ ఉంటాయో మా పెట్రోల్ మొబైల్కి ఫోన్ ద్వారా చెప్పేసి అవి క్లియర్ చేపిస్తూ ఉన్నాము. ఇందు మూలంగా యాక్సిడెంట్స్ నివారించడానికి మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. పబ్లిక్ కూడా మా యొక్క విన్నపం ఏమనగా ఈ నో ఎంట్రీ ఉన్న చోట పార్కింగ్, అన్అథరైజ్డ్ నో పార్కింగ్ ఉన్న చోట ఎట్టి పరిస్థితుల్లో ఓఆర్ఆర్లో కూడా ఎక్కడ కూడా ఆపరాదు. ఫోటోలు తీసుకోవడానికి కానీ, రీల్స్ తీసుకోవడానికి కానీ, ఇతరత్ర ఏ ఒక్క విషయానికి కానీ ఆగకూడదు. ఇన్ కేస్ ఎమర్జెన్సీ అయినప్పుడు లేదు నిద్రమొత్తున్నప్పుడు దగ్గరలో ఉన్న ఎగ్జిట్ నుండి కిందికి దిగి ఆ సర్వీస్ రోడ్ల పక్క నుండి మీరు రెస్ట్ తీసుకొని మళ్ళీ వెళ్ళవలసిందిగా మా యొక్క మనవి. ఈ మధ్య అబ్జర్వేషన్ చేసినట్లయితే మా ఏరియాలో సర్వీస్ రోడ్డు కూడా బాగా జామ్ అవుతున్నది. ఎందుకు అనగా ఈ గేటెడ్ కమ్యూనిటీ కల్చర్ రెసిడెన్షియల్ ఏరియా పెరిగింది. గచ్చిబౌలిలో ఉన్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఇక్కడ దగ్గర ఉంటుంది, నియర్ బై, ట్రాఫిక్ జామ్ లేకుండా తొందరగా ఆఫీస్లోకి వెళ్ళొచ్చు అని చాలా ఉద్దేశంతో చాలామంది ఈ సన్ సిటీ, బండ్లగూడ, కిస్మత్పూర్ ఏరియాలో ఉంటున్నారు, శంషాబాద్ ఏరియాలో. వాళ్ళు వచ్చి సర్వీస్ రోడ్లో లార్డ్స్ కాలేజ్ దగ్గర కానీ, ఎగ్జిట్ 18 దగ్గర కానీ, 17 దగ్గర కానీ ఈ మధ్యకాలంలో ట్రాఫిక్ జామ్ అవుతున్నది. ఈవినింగ్ అండ్ మార్నింగ్ ఆఫీస్ టైమింగ్స్, స్కూల్ టైమింగ్స్, కాలేజ్ టైమింగ్స్లో ఎక్కువ రద్దీ అవుతున్నది. దానికి మేము ఈ మధ్య ఈ లార్డ్స్ కాలేజ్ దగ్గర మా ట్రాఫిక్ పర్సనల్ డిప్యూట్ చేసి రెగ్యులేట్ చేస్తూ ఉన్నాము. అండ్ అదేవిధంగా ఎగ్జిట్ 17 దగ్గర కూడా రెగ్యులేట్ చేస్తూ ఉన్నాము. మేము హెచ్ఎండిఏ అధికారులకు రిక్వెస్ట్ చేసాము ఆల్రెడీ మా ఉన్నతాధికారుల ద్వారా. ఈ హెచ్ఎండిఏ దగ్గర కానీ, లార్డ్స్ కాలేజ్ జంక్షన్ దగ్గర కానీ సిగ్నల్స్ పెట్టమని రిక్వెస్ట్ చేసాము. దానికి ప్రపోజల్స్ కూడా మా ఉన్నతాధికారుల నుండి పోయినాయి. ది ఎర్లియస్ట్ హెచ్ఎండిఏ అధికారుల నుండి అది వచ్చినట్టయితే ట్రాఫిక్ రెగ్యులేషన్కి ఈజీ అవుతుంది. మ్యాన్ పవర్ తగ్గి మనకు పబ్లిక్కి సిగ్నల్ టైమింగ్స్ మీద వెళ్ళే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి సర్వీస్ రోడ్లను వెడల్పు చేసినప్పుడు కూడా ఆశించిన ఫలితం రావట్లేదని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే సర్వీస్ రోడ్లలో ఉండే స్పీడ్ బ్రేకర్లు కావచ్చు, లోకల్ ట్రాఫిక్ మరియు సిగ్నల్ భయంతో వాహనదారులు 20 నుంచి 30 రూపాయలు టోల్ కట్టి అయినా సరే మెయిన్ ఓఆర్ఆర్ వైపు ఎక్కడానికి మొగ్గు చూపుతున్నారు. కానీ వాళ్ళైతే సర్వీస్ రోడ్డు వాడటానికి ఎక్కువగా మొగ్గు చూపిన పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. అయితే హైత్ నగర్, పెద్దంబర్పేట పరిసరాల పరిస్థితి మాత్రం ఇక్కడ ఉండేదానికంటే ఇంకెక్కువ పరిస్థితి అక్కడ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విజయవాడ హైవే నుంచి వచ్చే వందలాది లారీలు కావచ్చు, కంటైనర్లు ఇక్కడ ఓఆర్ఆర్ ఎక్కుతూ ఉంటాయి. ఈ భారీ వాహనాలు ఏవైతే ఉంటాయో అవి క్రమశిక్షణ పాటించకుండా మొదటి 2 లేన్లను ఆక్రమించుకోవడం వల్ల వెనక వచ్చే కార్లు కావచ్చు, ఇతర వాహనాలు కావచ్చు, దాంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీనివల్ల ట్రాఫిక్ ముందుకు కదలట్లేదని కూడా చెప్తున్నారు. అయితే ఓఆర్ఆర్పై లేన్ క్రమశిక్షణ అనేది ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారిందని మనం చెప్పుకోవచ్చు. వేగంగా వెళ్ళే వాహనాలు కుడివైపు ఉండాలన్న నిబంధన ఉన్నా సరే అక్కడ లారీలు, నెమ్మదిగా వెళ్ళే వాహనాలు కుడి లేన్లను బ్లాక్ చేయడంతో దీంతో వేగంగా వెళ్ళే వాహనదారులు జిగ్జాగ్ చేసుకుంటూ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకి కారణమవుతున్నారు. అయితే మనం ఇటీవల చూసుకోవచ్చు ఈ ఓఆర్ఆర్ మీద ఎగ్జిట్ నెంబర్ 16 ఏదైతే ఉందో అక్కడ వీళ్ళు స్వర్ణగిరిని ఉంచుకుంటా రాజన్న సిరిసిల్లాకి చెందినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆన్ ద స్పాట్లో 6 కూడా చనిపోవడం జరిగింది. దానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే ఈ ఓఆర్ఆర్ పైన ఆ పక్కన సైడ్ ఒక లారీ ఉండటంతో వీళ్ళు చూసుకోకుండా ఏదో అజాగ్రత్త కావచ్చు, లేకపోతే మితిమీరినటువంటి వేగం కావచ్చు, వీళ్ళు చూసుకోకుండా ఆ వెహికల్ ఒకసారి ఢీ కొట్టడంతో వాళ్ళు ఆన్ ద స్పాట్లో వాళ్ళు 6 కూడా చనిపోవడం జరిగింది. అంతేకాదు భరత్ అనే ఒక అతను కూడా ఈ ఓఆర్ఆర్ మీద యాక్సిడెంట్ వల్ల కూడా చనిపోవడం జరిగింది. అయితే మొత్తం మీద చూసుకుంటే మనం వాహనాల వేగాన్ని పెంచడానికి ఇచ్చినటువంటి ఇదివరకు సెంట్రల్ గవర్నమెంట్ ఒక సుమారు 6 సంవత్సరాల క్రితం ఒక ఫాస్టాగ్ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. అయితే ఆ వ్యవస్థ కూడా ఈ ఓఆర్ఆర్ మీద ఈ ట్రాఫిక్ ముందు ఆ ఫాస్టాగ్ తెచ్చినప్పుడు కూడా దాన్ని తేవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఈ ఓఆర్ఆర్ మీద ట్రాఫిక్ లేకుండా చేయాలని. కానీ
అందరూ కూడా సర్వీస్ రోడ్లు వదిలిపెట్టి ఓఆర్ఆర్ ఎక్కి ప్రయాణం చేస్తుంటే ఆ టోల్ గేట్ వద్ద కూడా ఎక్కువగా ఆ ఫాస్టాగ్ తెచ్చినా కూడా పరిస్థితి మాత్రం ట్రాఫిక్ అలానే ఉందని కూడా చెప్తున్నారు. అయితే ముఖ్యంగా శంషాబాద్ గట్కేశ్వర పాయింట్ల వద్ద కూడా వాహనదారులు నరకం చూస్తూ ఉన్నారు. అయితే దీని మీద ఇప్పటివరకే హెచ్ఎండిఏ ట్రాఫిక్ పోలీస్ యంత్రాంగం ఎన్ని చర్యలు తీసుకున్నప్పుడు కూడా క్షేత్రస్థాయిలో మార్పు కనిపించట్లేదని చెప్పేసి కూడా ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి పబ్లిక్ మనకు చెప్తున్న పరిస్థితి. అయితే ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉన్నా సరే రద్దీని ముందే ఊహించి మళ్లించడంలో వాళ్ళు కూడా కొంచెం వైఫల్యం చెందుతున్నారని కూడా ఆరోపణలు మనకు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు దాన్ని కూడా ఓఆర్ఆర్ని యూజ్ చేసుకొని సర్వీస్ రోడ్లన్నీ అట్లా వదిలేస్తే మాత్రం దీంట్లో ఎలాంటి ఓఆర్ఆర్కి ప్రధానమైన ఉద్దేశమే లేదు, దీని యొక్క వాల్యూనే దెబ్బతినే పరిస్థితి వస్తుందని చెప్పేసి ఇప్పటికే హైదరాబాద్లో ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు ప్రజలకి చెప్తా ఉన్నారు. కెమెరామ్యాన్ సినుతో చందు, విశిష్ట న్యూస్, హైదరాబాద్.